చెల్లాడుంది నిర్మించి తర్వాత రావణ మన శ్రీకృష్ణ ద్వారకా నగరము, అమరావతి, అజంతా, ఎల్లోరా, రావణపురం, లంక నగరము, ఇవన్నీ దుర్వేద చక్రవర్తి మహాసభ ఇవన్నీ నిర్మించిన వల్ల మన విశ్వపురాణులు అంటే వాస్తు మండపం కట్టి ఈ మన ఇల్లు ఏమైనా దోషం ఉన్నా ఏదైనా వాస్తు తప్పి ఉన్నా ఈ వాస్తు పురుషుని మనం ప్రార్థన చేస్తే ఆ విశ్వకర్మ భగవాన్ని ప్రార్థన చేస్తే మన ఇల్లు పావనమవుతుందని అర్థం. ఎందుకు ఆనాడు దుర్వేద చక్రవర్తి మాయసభ, రావణ బ్రహ్మ లంకా నగరం, శ్రీకృష్ణుడికి ద్వారకా నగరం, అమరావతి, అజంతా, ఎల్లోరా మహాపుణ్యక్షేత్రాలు, తర్వాత రాముడు సీతాదేవి దాటి అవతల వల్ల వానర సైన్యం అంటే నలి నీలి అని ఇద్దరు మన విశ్వప్రాణులు ఒక వానర ఎట్లా కట్టాలని చేతులు ఎట్లా కట్టాలి అవతల దాటని కంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం మన విశ్వకర్మలు కూడా సముద్రం దాటి సీతాదేవి దగ్గరికి తీసుకురాకపోవాలంటే కూడా వానర సైన్యం అప్పుడు నలి నీలని మన విశ్వకర్మలు సేతులు నిర్మించిన వాళ్ళు రామునికి శ్రీరామునికి మన విశ్వప్రాణుని. కాబట్టి వాస్తు పురుషుణ్ణి ఈ విశ్వకర్మ భగవాన్ని ఎంత ప్రార్థన చేస్తే అంత మన ఇల్లు పావనం అవుతుందని అర్థము. అందుకని మనం విశ్వకర్మ భగవాన్ని ప్రార్థన చేస్తున్నాం. ఓం విశ్వకర్మ దిశంపతి సహస్పంపతు తస్మే నమః. శ్రీ మదాసిద్ధి మనోబ్రహ్మ స్వరూపభ్యం ఉమామేశ్వర నమః. శ్రీ పరాసిద్ధి బ్రహ్మ స్వరూపభ్యం లక్ష్మీ నారాయణ నమః.
స్వయం ప్రకాశాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఓంకారమంత్ర స్వరూపాయ నమః ఓం దురిత నివారణాయ నమః ఓం శిశ రక్షకాయ నమః ఓం కష్ట నివారణాయ నమః ఓం ఆశిత బాలకాయ నమః ఓం ధర్మ సంస్థాపనార్థాయ నమః ఓం వ్యక్తి నిర్పోషకాయ నమః ఓం అనాథ రక్షకాయ నమః ఓం రోగ నివారకాయ నమః ఓం కమలాదలక్షాయ నమః ఓం కామిత ఫలదాతాయ నమః ఓం దినాకర తేజాయ నమః ఓం ప్రత్యక్ష దేవాయ నమః ఓం పుష్పరక్షితాయ నమః ఓం నిత్యమంగళ